హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ ప్రొఫ్యూజ్. సో ప్రొఫ్యూజ్ అనే వర్డ్ కి యాంటనిమ్ కనుక్కోవాలి, ఆపోజిట్ వర్డ్ కనుక్కోవాలి. ఆపోజిట్ వర్డ్ కనుక్కోవాలంటే ఫస్ట్ దీని యొక్క మీనింగ్ చూద్దాం. ప్రొఫ్యూజ్ యొక్క మీనింగ్ తెలిస్తే దాని యొక్క యాంటనిమ్ కనుక్కోవచ్చు. ప్రొఫ్యూజ్ యొక్క మీనింగ్ ఏంటంటే అబాండెంట్ అని. అబాండెంట్ అంటే అర్థం ఏంటంటే సఫిషియంట్ అని, అంటే సరిపడనంతగా ఉంది, అంతకంటే ఎక్కువ ఉంది అని కూడా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ దీనికి సరిపోయేటువంటి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే స్కేర్సిటీ అంటాం కదా. సో స్కార్సిటీ అంటే మనకి తక్కువగా ఉండడం, ప్రొఫ్యూజ్ అంటే అబాండెంట్ ఎక్కువగా ఉండడం, స్కార్సిటీ అంటే తక్కువగా ఉండడం. సో కాబట్టి దీనికి కరెక్ట్ యాంటనిమ్ ఏమవుతుందంటే స్కేర్స్ అవుతుందమ్మ. సో హంబుల్ అంటే కైండ్నెస్ మీనింగ్, మనకి మీనింగ్ ఏమవుతుందంటే కైండ్నెస్ వస్తుంది. ప్రాంప్ట్ అంటే త్వరగా చేయడం, సో అది క్విక్నెస్ ని సూచిస్తుంది. సో కాబట్టి ప్రొఫ్యూజ్ కి ఆపోజిట్ వర్డ్ లేదా యాంటనిమ్ ఏంటి అంటే స్కార్స్. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.